నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక చాలా మంది ఫేమస్ నటులు ఆ పార్టీలో చేరారు. కానీ ఎక్కువ కాలం ఉండలేకపోయారు కొంతమంది. పోసాని కృష్ణమురళి, కమెడియన్ అలీ మాత్రం పార్టీలో కొనసాగుతూనే ఉన్నారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున నటుడు అలీ విస్తృతంగా ప్రచారం చేశారు. ముస్లిం ఓటర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో తిరిగి క్యాంపెయిన్ చేయడం వైసీపీకి బాగానే కలిసొచ్చింది. అందుకే ముఖ్యమంత్రి జగన్ ఆయన్ని ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్గా నియమించారు. అలీ కుమార్తె పెళ్లికి కూడా జగన్ వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు. ఈ మధ్య జరిగిన వైసీపీ సామాజిక సాధికారత సభల్లో పాల్గొన్న అలీ ప్రభుత్వాన్ని, జగన్ను ఆకాశానికి ఎత్తేశారు. ఇదే క్రమంలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎంపీగా పోటీ చేయాలని అలీ భావిస్తున్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. అయితే అక్కడ ఇప్పటికే అంబటి రాయుడికి టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే కర్నూలు జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలపై అలీ దృష్టి పెట్టారు. కర్నూలు లేదా నంద్యాల లోక్సభ నియోజకవర్గాల్లోనూ ముస్లింల ఓట్ల సంఖ్య ఎక్కువే. వాటిల్లో ఎక్కడ టికెట్ ఇచ్చినా పోటీ చేయాలని అలీ భావిస్తున్నారు. జగన్ తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తే ఓకే, లేదంటే కనీసం రాజ్యసభ సీటు అయినా ఇవ్వాలని ఆశిస్తున్నాడు అలీ. గతంలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అయినప్పుడే అలీకి ఛాన్స్ ఉంటుందని అన్నారు. కానీ అప్పట్లో బీసీ నేతలైన ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావుని పెద్దల సభకు పంపారు. విజయసాయిరెడ్డికి ఎక్స్టెన్షన్ కల్పించారు. ఏప్రిల్లో ఏపీ నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మార్చిలోనే నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉంది. అందుకే ఈ 3 ఒకటి అలీకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు వైసీపీ లీడర్లు. లోక్సభ టికెట్ ఇస్తే ప్రత్యక్షంగా లేదంటే రాజ్యసభ సీటు ద్వారా పరోక్షంగా ఎలాగైనా సరే పార్లమెంట్ సభ్యుడిని అనిపించుకోవాలని నటుడు అలీ ఆశిస్తున్నారు. మరి జగన్ ఆలోచన ఎలా ఉంది? ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా లోక్సభ టికెట్ ఇస్తారా, రాజ్యసభకు పంపుతారా అన్నది తొందరలోనే తేలనుంది.